తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామాల పరిపుష్టికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కె రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉండి మండలం మహదేవపట్నంలో శుక్రవారం సాయంత్రం జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ముఖ్యమైన పనులు గుర్తించి కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందని వివరించారు. సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో ముఖ్యమైన పనులు చేపట్టేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి చెరువులో మట్టి పూడిక తీత పని, వెలివరులోని వీర పేరంటాలమ్మ ఆలయం నుంచి మహదేవపట్నం గ్రామంలోని లక్ష్మీదేవి ఆలయం వరకు రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్ ఎంపీపీ గుత్తుల కనక మహాలక్ష్మి, ఉప సర్పంచ్ ముదునూరి సుబ్బరాజు, ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఈవో పీఆర్టీ ఎం రామకృష్ణారెడ్డి, టీడీపీ గ్రామ అధ్యక్షుడు వనిమా శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కాళీపట్నం పవన్ కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు గంధం శ్రీనివాస్, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఉపాధి పథకం సంబంధించి గ్రామ సభ పెట్టమని ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో ఇక్కడ గ్రామ సభ పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే సీసీ రోడ్లు కానీ, మంచినీటి సమస్యలు కానీ, చెత్తకు సంబంధించిన సమస్యలు కానీ అన్నీ చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి మన సర్పంచ్ వారు కూడా కొన్ని సమస్యలు ఇదివరకే ఉపాధి పథకం కింద పెట్టుకొని ఉన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ప్రజలు చెప్పినవన్నీ కూడా ఈ ఉపాధి పథకం కింద వచ్చే మొత్తం మెటీరియల్ కాంపోనెంట్ కానీ వేజ్ కాంపోనెంట్ కింద కూడా పెట్టుకొని ఆ పనులన్నీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు గ్రామ సభ పెట్టుకొని ఏదైతే మనకు ప్రజాస్వామ్య పద్ధతిగా గ్రామ సభ తీర్మానం చేసుకొని ఉపాధి పనులు చేసుకోవడం అనేది మంచి శుభ పరిమాణం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరుగుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రజలు ఎక్కువగా పాల్గొంటూ వాళ్ళకున్న సమస్యలు కానీ తెలియజేసినట్లయితే పంచాయతీలు అనేవి కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ అవన్నీ కూడా సమస్యలు తీర్చే విధంగా చర్యలు జరుగుతాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ఎప్పటికప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ వేసుకుంటూ అక్కడున్న సమస్యలన్నీ ఐడెంటిఫై చేసుకొని దానికి కావాల్సిన నిధులు కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసి సెలవు తీసుకున్నాను. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం ఈ గ్రామ సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. మరి గతంలో ప్రతి గ్రామ సభలు అన్నది ప్రతి 3 నెలలకు కూడా మన గ్రామ పంచాయతీల వద్ద పెట్టుకోవడం రివాజిది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఉపాధి హామీ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 4,500 కోట్ల రూపాయలని 87 రకాల పనులకి ఈ యొక్క అమౌంట్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిధుల్ని సమకూర్చిన ఘనత మరి ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అది రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. గత 15-20 సంవత్సరాలు అయింది రోడ్డు వేసి, అప్పటి నుంచి కూడా రోడ్డు వేయలేదు. ఆ రోడ్లో వెళ్ళి ప్రతి ప్రయాణికుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. జాయింట్ కలెక్టర్ గారికి, మన సర్పంచ్ గారికి, వేదిక మీద పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అంతరిక్ష ప్రయోగాలపై ప్రజల్లో అవగాహన పెరగడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అంతరిక్ష ప్రయోగాల ఫోటో ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రయాన్ 3 విజయవంతమైన తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అన్నారు. ప్రజల మధ్య కమ్యూనికేషన్ అంతరిక్ష పరిశోధనలు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. గూడూరులో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఇంత వైభవంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ యొక్క అంతరిక్ష దినోత్సవం జరుపుకోవట్లేదు. ఒక గూడూరులోనే మనం జరుపుకుంటున్నాం. నిజంగా మనందరి యొక్క గర్వకారణం. ఎందుకంటే గూడూరు జరగడం అందులో నెల్లూరు పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, కానీ మన గూడూరులో మన టీఆర్డబ్ల్యూ కళాశాల జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ అంతరిక్షం పైన అందరికి కూడా కొంత అవగాహన అయితే వచ్చింది. గతంలో మేము చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు ఏదో స్కైలాబ్ అంట, పడిపోద్దంట, ఎక్కడ పడుతుందో తెలియదంట, సముద్రం ఎక్కడ ఉంటే సముద్రం పడిపోద్దంట, చుట్టుపక్కలన్నీ కూడా అందరూ కూడా చనిపోతూ ఉంటారని చిన్నప్పుడు ఒక రకమైనటువంటి భయం ఉండేది. దాని తర్వాత గత
ప్రభుత్వాల్లో కూడా ఎంతో సంవత్సరాలకో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక ర్యాగింగ్ ప్రయోగం జరిగేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా మనకు అదృష్టం ఏంటంటే షార్ మన జిల్లాలో ఉండడం. తిరుపతిలో 50 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి రూరల్ సీఐ సాదిక్ అలీ తెలియజేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో లిక్విడ్ రూపంలో ప్యాకింగ్ చేసిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీసులను చూసి 3 నిందితులు పారిపోయారని వెల్లడించారు. ఇల్లీగల్ మెటీరియల్స్ అన్ని హైవేలో పోతూ ఉంటుంది, త్రూ మన తిరుపతి ద్వారా వెళ్తుంటుందని ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్ప్రైజ్గా ఈరోజు మార్నింగ్ 11 నుంచి 12 మధ్యలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అయింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగానే రెవెన్యూ సిబ్బందిని కూడా తీసుకెళ్లడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో ఒక కేరళ రిజిస్ట్రేషన్ వెహికల్ అనుమానాస్పదంగా దూరంగానే వెహికల్ చెకింగ్ మమ్మల్ని చూసి దూరంగానే ఆపుకోవడం జరిగింది. అదే సమయంలో ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ఐ వాళ్ళు మా టీము ఇమీడియట్గా అక్కడికి రష్ అయ్యారు. వెళ్ళిన వెంటనే పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు 3 ఒక మీడియం ఏజ్ పర్సన్స్ యూత్ 3 కేరళకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు గుర్తు పాల్గొనడం జరిగింది. మన వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇమీడియట్ గా టోటల్ గా ఉన్న మన తిరుపతిలో ఉన్న కంట్రోల్ అందరినీ అలర్ట్ చేశారు. కానీ సక్సెస్ కాలేకపోయినాము. ఎందుకు వీళ్ళు వెహికల్ వదిలేసి పారిపోయినారని టోటల్ వెహికల్ ని చెక్ చేస్తే కొత్త ట్రెండ్, మన వెహికల్ బాయినెట్ పైన వైపర్స్ ఉంటాయి కదా, వైపర్స్ రిమూవ్ చేసి వైపర్స్ లేకోకుండా ఫ్రంట్ మిర్రర్ కి బాయినెట్ కి మధ్యలో ఆ గ్యాప్ లో ఒక టోటల్ చెక్ చేసి పెట్టారు. వాటిని మొత్తం చెక్ చేస్తే డ్రైవర్ సీట్ కిందను, తర్వాత బాయినెట్ కి ఫ్రంట్ మిర్రర్ కి మధ్యలో లోపల టోటల్ ఒక 6 లీటర్ల వరకు మొత్తం లోపల దాచిపెట్టారు. మొత్తం చెక్ చేసి ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఇది లిక్విడ్ ఫామ్ లో ఉన్న గంజాయి. టోటల్ గా మేము కూడా వెరిఫై చేసుకున్నాము. లిక్విడ్ ఫామ్ లో ఉన్న గంజాయి ఇది మార్కెట్ లో చాలా హై రేట్ గా ఉంటుంది. మామూలు రెగ్యులర్ మన దీని గంజాయిది కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మామూలు గంజా 30% ఇది మాకు ఇస్తే ఇది 90% వరకు ఇస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. కోల్కతాలోని వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని నర్సాపురం న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఈ అమానుష చర్యలను నిరసిస్తూ న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించారు. అనంతరం నర్సాపురం అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు చేగొండి రంగమోహన బాలాజీ మాట్లాడుతూ జూనియర్ మహిళా డాక్టర్పై పైశాచికంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ మహిళా వైద్యురాలపై జరిగిన అఘాయిత్యాన్ని తలుచుకుంటే గుండె చెరువవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంపా పుల్లాజీ, ఉపాధ్యక్షులు కొత్తపల్లి రమేష్, మహిళా ప్రతినిధి బి ప్రగతి, కోశాధికారి పూరిళ్ల శ్రీనివాస్, కార్యదర్శి కూరెళ్ల సోమశేఖర్, క్రీడల కార్యదర్శి మేడిది శ్రీమంత్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎలాంటి ఉద్యోగాలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కాబట్టి రాబోయే రోజుల్లో మరి ప్రత్యేకంగా మహిళలకి అండగా ఉండవలసిన అవసరం మాకుంది. కాబట్టి దీనిపై కూడా హోంమంత్రి గారు కూడా స్పందించారు, అనిత గారు కూడా స్పందించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని తక్షణమే చర్యలు చేపట్టే విధంగా కూడా మరి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ప్రత్యేకంగా మహిళలకి భద్రత కల్పించే విధంగానే మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ ఇక్కడ మన బార్ అసోసియేషన్, నర్సాపురం బార్ అసోసియేషన్ సోదరులందరూ కూడా ఇవాళ మరి చనిపోయిన మృతురాలకి సంఘీభావంగా మరి వీరందరూ రోడ్డుపైకి వచ్చి వీరి నిరసన తెలియజేసినందుకు వీరందరినీ కూడా అభినందిస్తూ వారి కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని మనందరూ మన భారతదేశ ప్రజలందరూ కూడా ఇచ్చే విధంగా మరి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ అయినటువంటి ఒక అమ్మాయి మీద దారుణంగా, కిరాతకంగా, పాశవికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన అందరినీ కూడా బాధకి గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది, ఆవేదనకు గురి చేస్తుంది. ఈ ఘటన పట్ల దేశంలో ఉన్న ప్రజలు, మహిళలు, సంఘాలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం కూడా ఈ విషయం పట్ల ఈ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా బెంగాల్లో ఉన్న ప్రభుత్వం అయినా సరే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావటం ఎన్నిటి మూలంగా అతను ఖచ్చితంగా శిక్ష పడాలి, అతనికి కఠినమైన శిక్షణ పడాలి. ఎవరైతే కారకులు ఉన్నారో ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి మరియు ఆవిడకి హత్యకు గురవడానికి కారణంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. కోర్టు విధులు బహిష్కరించి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆడవారిపైన అఘాయిత్యాలు జరగడం అనేది మాత్రం అంతరించడం లేదు. రోజులు అభివృద్ధి చెందే కొద్దీ ఈ అఘాయిత్యాలు అనేవి కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. దీనిపైన శిక్షలు కఠినతరం చేస్తే తప్ప ఈ అఘాయిత్యాలు అనేవి ఆగవు. వెంటనే దోషులను శిక్షించినప్పుడే దీనికి న్యాయం జరుగుతుంది. తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మేము నిరసనలు వ్యక్తం చేసి మీరు చర్యలు తీసుకోండి అనేలా కాకుండా, మేము రోడ్డుపైకి రాకుండానే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టకుండానే తక్షణమే న్యాయం జరిగితే ఆడవాళ్లకు అదెంతో మేమందరం సంతోషించదగ్గ విషయం అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు మండలం లంకల కోడేరులో ఉత్సాహంగా గ్రామ సభ, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. టంగుటూరి ప్రకాశం పంతులను ఆదర్శంగా తీసుకోవాలన్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పిఠాపురం రాజా సర్కిల్ వద్ద విగ్రహానికి నివాళి. ఉచిత ఇసుక పథకాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరికలు జారీ చేసిన ఒంగోలు కలెక్టర్ తమీం అన్సారియా. తిరుపతిలో 50 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం, పోలీసులు తనిఖీ చేస్తుండగా పారిపోయిన 3 నిందితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.